చిత్తూరు జిల్లాలో మామిడి రైతు రోడ్డెక్కాడు. మామిడి పంటకి గిట్టుబాటు ధరేది అన్నాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుంది. చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. అచ్చెన్నాయుడు స్వయంగా ఆదేశించారు. ఎక్కువ రేటుకు కొనమని చెప్పి వ్యాపారస్తుడికి, అంటే ఆ మిల్ల అక్కడ ఉన్నటువంటి ఆ పల్ప్ కంపెనీల వాళ్ళకి, అట్లాగే తాము కొంత ఇస్తామన్నారు. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు కొనలేదు. వీళ్ళు ఇస్తామన్నది ఎక్కడ తీసుకోవాలో తెలీదు, వాళ్ళు కొంటామన్నటువంటి మాకు అక్కర్లేదన్నారు. వెంటనే ప్రభుత్వ వైఫల్యాన్ని కవర్ చేయడానికి మీడియా రంగంలోకి దిగేసింది. తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీని వెనకాల ఉన్నది, అసలు ఆ ఫ్యాక్టరీలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని. అప్పుడు ఆగాడు పెద్దిరెడ్డి. ఆ తర్వాత సాక్షులు ఏం రాసుకొచ్చారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళవి అందుకే చేయట్లేదని రాసుకొచ్చారు. ఇద్దరు చెల్లుకు చెల్లు ఒకరికొకరు రాసేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు పెద్దిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అతని మనుషులు అయ్యి ఉంటే కనుక కేసులు పెట్టమని చెప్పరు కదా, ఆ విధంగా వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అంటూ నిలదీశారు. చిత్తూరు జిల్లాలో పల్పు పరిశ్రమల్ని సిండికేట్ చేస్తుంటే తనపై ఎందుకు కేసు పెట్టలేదని మాజీ మంత్రి వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలోని కార్యాలయంలో బుధవారం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భువన్ కరుణాకర్తో కలిసి మీడియాలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, పంటలకు గిట్టుబాటు ధరలు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. చిత్తూరులో ప్రసిద్ధి చెందిన మామిడిని కొనేవారే లేరని, రైతులు రోడ్డు పక్కన పడేస్తున్నారని, ఇంతటి దారుణమైన పరిస్థితులు తాను ఎన్నడూ చూడలేదన్నారు. మామిడి రైతులను పరామర్శించేందుకు నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాళ్లి మార్కెట్ యార్డుకి వైఎస్ జగన్ వస్తున్నట్టు చెప్పారు. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పల్ప్ ఫ్యాక్టరీలు చిత్తూరు జిల్లాలో 90% తెలుగుదేశం పార్టీ వాళ్ళవేనని, ప్రభుత్వం తమ తప్పు సరిదిద్దుకోకుండా మీడియా ద్వారా విమర్శలు చేస్తుందని ఆరోపించారు. ఈవెన్ అక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది, ఏది గల్లారున వాళ్ళకి సంబంధించి గల్లా ఫుడ్స్ది, వాళ్ళదే ఉంది అక్కడ చిత్తూరు జిల్లాలోనే. బేసిక్ అక్కడ అన్నీ కూడా వాళ్ళేమీ అట్లాగని రాజకీయాల కోసం ఏమీ కొనకుండా ఉండరు. తక్కువ రేటుకి తమిళనాడులో వస్తుంది, ఇక్కడ కొనలా. వీళ్ళు కొనాలంటే ప్రభుత్వం సపోర్ట్ చేయాలా, లేదా కొత్త ఫ్యాక్టరీలు పెట్టించాలా, జరుగుతుంది అది. కానీ దాన్ని రాజకీయం చేశారు, రివర్స్ అయ్యారు ఇప్పుడు పెద్దిరెడ్డి.